ఆగో, ఎక్కడికి ఎక్కడికి? ఎక్కడికే? అయ్యగారింట్లో వంట మనిషిని, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. మధ్యలో నీ అనుమతి ఉంటాయి, బోర్డు అనుమతి, బతి లేకున్నాను. నీ కేసు ఏమిటో చెప్పు. ఇదిగో, నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు జోక్యం కలిగించుకోనక్కర్లే. నీకెందుకో మధ్యలో బోద్ధి థింగ్స్ మూసుకుని నువ్వు బయట నిలబడు. వస్తా. ప్యూర్లీ పర్సనల్. నమస్కారం డాక్టర్ గారు. ఏమిటో ఇలా వచ్చావు? చెప్పుకోవటానికే సిగ్గేస్తుందండి. 35 ఏళ్ళు వచ్చాయి. చెయ్యి వేస్తే నీ కేసు అర్థమైంది. ఇంజక్షన్ రాసిస్తాను, డాక్టర్ మణిగారితో చేయించుకో. ఆహా, అయ్యగారు చాలా గొప్ప డాక్టర్. చెయ్యి చూడక్కర్లా, ఫేస్ చూస్తే చెప్పేస్తారు. మంచిదండి, వస్తానండి. డాక్టర్ మణి, డాక్టర్ మణి గారు, డాక్టర్ మణి. అయ్యా, తమరు కొంచెం డాక్టర్లా కనిపిస్తున్నారు. కొంచెం మిగిలిందంత ముష్టివాడి గెటప్లా ఉందా? అన్న డాక్టర్ మణి గారు ఎక్కడ దొరుకుతారు? దండం పెట్టుకుంటే ఎదురుగానే దొరుకుతారు. మహానుభావ, తమరేనా? మీ కేసు ఏంటో? ఇదిగో, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆ చీటీ డాక్టర్ గారికి ఇవ్వు. సింపుల్. దొరికావురా. అయ్యో, ఇంజక్షన్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారేమిటి? పడుకో. నాకేం భయం లేదు డాక్టర్ గారు, నిక్షేపంగా ఇంజక్షన్ చేయించుకోగలను. చేసేయండి. పడుకోరా. పడుకా. అయ్యో, పడుకోబెట్టు. పడుకా. పడుకుంటానే బాబు, అంత కోపడతారేంటి? కొత్త రకం ఇంజక్షన్ ఏంటిది? సిస్టర్. అమ్మా. డాక్టర్ గారు, తమరు కళ్ళు కనిపించవా ఏమిటండి? ఇంజక్షన్ చేయడానికి కూడా లైట్లు వేసుకుంటున్నారు. కళ్ళ కోసం కాదు, కత్తిరించడం కోసం. నాకు కత్తిరి పక్కర్లేదు సార్, జస్ట్ ఇంజక్షన్ చేస్తే సరిపోతుంది. షటప్. నేను ఎల్కేజీ అనుకున్నావా? ఎంబీబీఎస్ డాక్టర్ని. దాంట్లో ఏం రాస్తుందో తెలుసా? నీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయమని. అయ్యో, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఏమిటండి? నాకు ఇంకా పెళ్ళే కాలేదు బాబాయ్. అబద్ధం సార్, పెళ్ళై 3 పిల్లలు కూడా ఉన్నారు. నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు చచ్చిపోతావురా. నాకు తెలుసు, ఆపరేషన్కి వచ్చేవాళ్ళు ఎంతో మంది ఇలాగే భయపడిపోతారు. ఏం లేదు, స్మాల్ కట్టి అంతే. సిస్టర్, ఇంజెక్షన్. అయ్యో, ఇది అబ్రాహ్మణ్యం అండి. నేను అస్కలిత ఘోటక బ్రహ్మచా. అమ్మా, అమ్మో, యవనాభివృద్ధి కోసం వస్తే ఏ అభివృద్ధి వచ్చింది ఆయన? అమ్మో, అయ్యో, అమ్మా, అయ్యో, అయ్యో, అయ్యో. ఏడవ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఈ చీటీ ఇస్తే 200 రూపాయలు ఒక స్టీల్ పళ్ళేస్తారు, పుచ్చుకో. అవి కూడా నువ్వే తీసుకో బాబు, చెయ్యాల్సింది చేసావుగా. ఓరే దేవుడే. అమ్మా, అయ్యో, అయ్యా, అయ్యో. పళ్ళెం 200 రూపాయలు. ఓరే నీ అమ్మ కడుపు మాడ, నా జీవితం హోమగుండం చేశావు కదరా. అమ్మో, అమ్మో. ఈ స్టీలు పళ్ళెము నాదే, ఆ గొళ్ళెము నాదే. నాయనోయ్, దేవుడోయ్. అమ్మో. ఏటి పంతులు గారు అట్ట నడుతున్నారు? అయ్యో, 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 అయ్యో. ఏమైంది పంతులు గారు? పరువానికి బలవంతాన మనసు మూసి మమతలు రోసి మనుగడ మసి చేస్తావా? పరువానికి బలవంతాన. ఏమైనా పంతులు గారు, ఏడుతున్నా కూడా మీలో ఏదో ఇది ఉందండి. నీ బొంద ఇది, నీ శార్థం ఇది, నీ పిండాకుడు ఇది. ఆ ఇది కాస్త కత్తిరించి పారేశారు. ఈ జన్మకి పిల్లలు పుట్టే యోగ్యత కూడా లేదు. చిట్టి, పంతులు గారికి నేనే దగ్గరుండి కట్ చేయించా. ఇంకా ఆయనకి జీవితంలో పుట్టరు. నువ్వు నా చేతే తాళి కట్టించుకో. సచ్చినడా? భ్రష్టుడా? నీకేం పోయే తమ్ముడా? అమ్మో!